నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొమ్ముగూడెం గ్రామ పంచాయతీలో గత 4 రోజులుగా చెరువులో నుండి మొరన్ తవ్వకాలు నడుస్తున్నాయి. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొరన్ ట్రాక్టర్లు రోడ్డుపై వెళ్లకూడదని గ్రామస్తులు రాళ్లు అడ్డం పెట్టినా కూడా డ్రైవర్లు లెక్క చేయకుండా వాటి పైనుంచి వెళుతున్నారు. ఇదేంటి అని అడగ్గా మా ఇష్టం, ఏం చేస్తారో చేసుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని ఆగ్రహంగా మాట్లాడుతున్నారని గ్రామస్తులు అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. అయినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనర్లకు ట్రాక్టర్లు ఇచ్చి డ్రైవింగ్ చేస్తూ ఆశ్చర్యకరంగా మారిందని అక్కడి ప్రజలు అంటున్నారు. ట్రాక్టర్లు వెళ్లడం వల్ల వచ్చే దుమ్ము ఇళ్లలో చేరి అనారోగ్యాలకు గురవుతున్నామని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ గ్రామ కార్యదర్శికి పలుమార్లు ఫోన్ చేయగా తాను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అరే మాట్లాడాలి ఛాన్స్ వచ్చినప్పుడు ఇక్కడ నవ్వుతుంది రారు గుమ్ము బాగా వస్తుంది చెప్తే చెప్పలేరు అద్దం తింటలేరు ఆటలు బండలు అడ్డం పెట్టి ఎక్కించకపోతారు రోడ్ల మీదకి వెళ్ళి మట్టి పోసుకొని అదొక పోకట కాదు. మరి మా ఇండ్లు పక్కకే ఉన్నాయి, మా బోర్లు తీరుంటలేవు, మా బట్టలు తీరుంటలేవు, దుమ్ము వాడుతుంది. కొద్దిగా మెల్లగా పోతే ఏంటంటే అలా ఆగుతలేరు, బండలు వేసిన దంచుకొని పోతారు. మీరు ఏం చేస్తారు అనుకుంటే పోతాను ఏం చేస్తారంటే గిదేసేస్తాం. ఏం చేస్తాం ఒక్క రోజు అంటే ఓని అనుకుంటాం. 6 రోజుల నుంచి మాకు ఇదే పైన అవుతాయి. నీళ్ళు పట్టిన కొంత తీరుండు, నీళ్ళు లేవు, పాలు లేవు, మాది బోస అవుతాయి. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి ఇదే తంతు నడుస్తుంది. 4 సంవత్సరాల నుంచి మొరం ఇళ్లలో మొత్తం బోళ్ళు ఏవి దోముకున్న అంగడి ఉంటలేవు. ఇష్టారీతిగా ఇట్లనే పడుతుంది. మేము అడ్డం వచ్చినా కానీ కనీసం వాళ్ళకి చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఎట్లా అంటే వీళ్ళు ఏం చేస్తారు, అధికారులకు మేము అంటే ఎవరిని అడగలేదు. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి ఇదే రీతిగా నడుస్తుంది. సరే, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు కనీసం మరి నీళ్ళన్న కొట్టి పిచ్చి నడిపించుకుంటారు ఏమంటే అది కూడా లేదు. బండలు పెడితే బండల మీద ఓకే, రోడ్ల మీద వెళ్ళి ట్రాక్టర్లు ఇష్టారీతిగా పోతున్నారు. వాళ్ళు ఇదేంది అని చెప్పేసి అంటే మా మీదకే రివర్స్ అయ్యి మా మీదకే మర్రపడతాను. బండలు అడ్డం పెట్టినా ఏది అడ్డం పెట్టినా కానీ అవి తొక్కించుకొని పోతాను. కనీసం నీళ్లు కూడా అక్రమంగా తవ్వించుకుంటాను. చెరువు మట్టి అంతా కనీసం నీళ్ళను కొట్టి పోతారేమో అంటే అట్లా కూడా పోతలేరు. మేము ఇక్కడ 4 ఇక్కడ జమ అయిన మందిని, ఈ మంచి అమ్మాయి కూడా మేము ఇక్కడ అడ్డం ఉండగానే మమ్మల్ని పట్టించుకోకుండా కూడా తనుకొని రొబ్బుకొని పోతుండ్రు. కనీసం మా ఇళ్ళల్లో బోర్లు కడిగినా ఏవి కడిగినా ఇల్లు తీసుకుంటలేవు. ఎట్లా అంటే ఓ రకంగా మొత్తం మన పౌడర్ వేసుకున్న విధంగా అయిపోతుంది. మా ఈ సమస్యను జర అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాళ్ళు మరి పర్మిషన్ తీసుకుపోతానులా లేక పర్మిషన్ లేకుండా తీసుకుపోతానులా ఎట్లా తీసుకుపోతానో ఈ విషయం ఏం తెలియదు. చెరువులో ఇప్పటికి మాత్రం 4-5 సంవత్సరాల నుంచి ఇదే రీతి నడుస్తుంది. ఏమన్నంటే మాత్రం పర్మిషన్ తీసుకుంటాం, మేము నడిపిస్తున్నాం అని చెప్తాను. ఇక వాళ్ళను ఎవరు పట్టించుకోవడం లేదు, ఏది లేదు. కాకపోతే 4-5 సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి సరే పోనీ ఏదో ఊరోలే కాబట్టి నడనని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఇక వాళ్ళు తీసుకెళ్తాను, మళ్ళీ మా మీదకే రివర్సు మరుతాను అని అడ్డం మామూలుగా చెప్తే మెల్లగా ఓన్లు అని చెప్తే మా మీదకే ఉల్టా రివర్స్ అవుతాను. దీని మీద కొంచెం స్పందించి జర అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి మాకు జర న్యాయం చేయండి. సర్పంచ్ ఇప్పుడు ఎవరు లేరు. సెక్రటరీ గారికి చెప్పినాం. చెప్తే సెక్రటరీ గారు ఏమన్నారు, వాటర్ కొట్టిస్తా అన్నాడు. అది మన గ్రామ పంచాయతీ సిబ్బందికి చెప్తే సిబ్బంది 2 ఉన్నారు. వాళ్ళు అందుతలేరు. వీళ్ళను ఆల్రెడీ ఏదైనా ట్యాంకర్ పెట్టుకొని కొట్టించుకోమని చెప్తే కూడా వీళ్ళు వాళ్ళ మీదనే మెట్టు పెట్టి వాళ్ళే కొడతారని చెప్పేసి వీళ్ళు చెప్తాను. మధ్యలో గడిచిపోతుంది. దాదాపు ఇప్పటికి 4-5 డేస్ నుంచి వెళ్ళి ఇదే తంతు నడుస్తుంది. వాళ్ళు పిల్లలు కూడా రోడ్ల మీద కోళ్ళు వస్తాయి, పిల్లలు తిరుగుతారు, అటు ఇటు తిరుగుతారు. అయినా కానీ వాళ్ళు పట్టించుకుంటారు. మేము వెళ్ళమని చెప్తే మా మీద ఉంటారు రివర్స్ అయ్యి స్పీడ్గా చంపుకొని వెళ్తాను. నడిపించింది ఇక్కడ ఎవరో తెలియదు. మరి కొత్త కొమ్మడన్న 2 బండ్లు ఉన్నాయి. ఇక పాత కొమ్మ నుంచి వెళ్ళి ట్రాక్టర్లు అయితే ఇక ట్రాక్టర్లు ఇంటికి ఒకటే ట్రాక్టర్ ఉన్నట్టున్నది. ఆ చెరువు నుంచి పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదా ఎంతవరకు అది ఏం తెలియదు. మాకైతే కొంచెం ఇళ్ళ నుంచి
మీ 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 తరపున మాకు ఏమన్నా పక్క సాయం చేయండి. ఉన్నది మరి అట్లా పోతే ఏమైతుంది ఓకేనా